మిత్రులారా, తెలంగాణ శాసనసభలో 2023 నవంబర్ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లోకి మారిన 10 మంది శాసనసభ్యుల ఎన్నిక చెల్లుతుందా లేదా, వాళ్ళు పార్టీ మారినందువల్ల అనర్హులవుతారా అనే కేసు ఏడాది పాటు సాగి చిట్ట చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మరొక న్యాయమూర్తి జస్టిస్ ఏజీ మసీ గురువారం నాడు ఒక కీలకమైన తీర్పు ఇచ్చారు. స్పీకర్ దాదాపు 15 నెలలుగా తన దగ్గర పెట్టుకొని ఉన్న అనర్హత పిటిషన్ను 3 నెలల లోపల తేల్చాలి అని ఒక కీలకమైన ఆదేశం ఇచ్చారు. ఈ ఆదేశం వెలువడినప్పటి నుంచి అన్ని పార్టీలు, అందరూ రాజకీయ నాయకులు తమ తమ అభిప్రాయాలు ప్రకటిస్తూ ఉన్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు హర్షం ప్రకటిస్తూ వెంటనే ఉప ఎన్నికలు వస్తాయి, 10 మంది అనర్హులుగా తేలిపోతుంది కాబట్టి సిద్ధపడండి అని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈ తీర్పును స్వాగతిస్తున్నాము అని ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పుడు జరిగిన ఫిరాయింపు న్యాయమా అన్యాయమా, న్యాయ సమ్మతమా కాదా అనే విషయంలోకి పోకుండా ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా అని ఎదురు ప్రశ్నించింది. ఈ సందర్భంలో ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి కోసము, అధికారం కోసము, డబ్బుల కోసము అధికార పార్టీలో చేరే ఒక సంప్రదాయం ఎందుకు కొనసాగుతున్నది? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీన్ని ఆపడానికి భారత రాజకీయ వ్యవస్థ ఏ చర్యలు తీసుకుంటూ ఉన్నది? ఇది కొంచెం పరిశీలించవలసి ఉంది. ఆయారాం గయారాం సంస్కృతి అంటారు దీన్ని. ఇది చాలామందికి తెలిసిన మాటే. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీకి మారితే, అది కూడా ప్రయోజనాపేక్షతో మారితే దాన్ని ఆయారాం గయారాం సంస్కృతి అనడం అందరికీ అలవాటు అయిపోయింది. ఇది ఎట్లా ప్రారంభమైందో చూస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. 1967లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన గయాలాల్ అనే ఒక శాసనసభ్యుడు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి 67 ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికార పక్షంగా లేకుండా పోయింది. ఐక్య సంఘటన ప్రభుత్వాలు, మిశ్రమ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. హర్యానాలో కూడా అట్లాగే మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ మిశ్రమ పార్టీలోకి ఈయన దూకారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి యునైటెడ్ ఫ్రంట్లో దూకి, యునైటెడ్ ఫ్రంట్ను వదిలేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరి, మళ్ళీ అది కూడా వదిలి యునైటెడ్ ఫ్రంట్లో చేరారు. 9 గంటల వ్యవధిలో 3 సార్లు ఆయన అభిప్రాయాలు మార్చుకున్నారు. ఇట్లాగే ఫిరాయింపుదారు అయి అధికార పక్షంలో చేరి హోంమంత్రిగా ఉండిన రావ్ బీరేంద్ర సింగ్ను పత్రికా సమావేశంలో విలేకరులు గయాలాల్ ఏ పార్టీలో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా, అధికార పక్షంలో ఉన్నాడా అని అడిగితే ఆయన స్వయంగా గయారాం అభి ఆయారాం హే అన్నాడు. ఇటువంటి ఒక పరిణామం వల్ల ఆయారాం గయారాం అనే మాట భారత రాజకీయాలలో స్థిరపడిపోయింది. ఎంత హాస్యాస్పదమైన, ఎంత జుగుప్సాకరమైన విషయం. తప్పనిసరిగా రాజకీయ అభిప్రాయాలు మారవచ్చు, రాజకీయ పార్టీ మారవచ్చు, కానీ 9 గంటల్లో 3 సార్లు అభిప్రాయాలు మారాయా? ఇది ఆయారాం గయారాం సంస్కృతి. ఈ సంస్కృతి భారతదేశంలో, భారత రాజకీయాలలో విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇది 1960ల నుంచి చాలా పెరిగింది. ఎందుకంటే 60ల తర్వాత కాంగ్రెస్కు భిన్నంగా ఇతర పార్టీలు అధికారంలోకి రావడం ప్రారంభమైంది కాబట్టి ఆ పార్టీలోకి దూకడం, మళ్ళీ అధికారం కోసం మరొక పార్టీలోకి దూకడం ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచే దీన్ని అరికట్టాలి అనే చర్చ కూడా ప్రారంభమైంది. 1985లో రాజ్యాంగానికి 52వ సవరణ చేసి ఒక కొత్త చట్టం తెచ్చారు. ఫిరాయింపుల నిరోధ చట్టం 1985 అంటారు దాన్ని. యాంటీ డిఫెక్షన్ లా. మళ్ళీ ఏమైనా మార్పులు చేసి ఈ చట్టాన్ని తిరగదోడడానికి, కొట్టివేయడానికి వీలు లేకుండా దాన్ని 10వ షెడ్యూల్లో కూడా చేర్చారు. అయితే ఈ చట్టం తయారీలోనే కొన్ని లొసుగులు ఉన్నాయి. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఏ పార్టీ టికెట్ మీద ఎన్నికయ్యారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే అనర్హులవుతారు. ఇది మొదటిది, అంటే అది డిఫెక్షన్ వర్తిస్తుంది. 2, శాసనసభ నడుస్తున్నప్పుడు పార్టీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, దీనికి అనుకూలంగా ఓటు వేయాలి, దీనికి ప్రతికూలంగా ఓటు వేయాలి, దాన్ని విప్ అంటారు. విప్ కనుక జారీ చేస్తే, విప్ను ఉల్లంఘించి విప్కు భిన్నంగా ఓటు వేస్తే అప్పుడు కూడా అది డిఫెక్షన్ అవుతుంది, అప్పుడు కూడా అనర్హులుగా అవుతారు. అయితే ఈ మాటలు చెప్తూనే ఆ చట్టం మరొక అవకాశం ఇచ్చింది. శాసనసభాపక్షంలో 3/2 వంతుల మంది కనుక పార్టీ మారితే
లేదా ఉన్న పార్టీని చీల్చి మేము స్వతంత్రులమయ్యాము, స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకున్నాము అని ఈ పార్టీని తీసుకువెళ్ళి అధికార పక్షంలో మరొక పక్షంలో కలిపితే అప్పుడు అనర్హత వేటు వేయడానికి వీల్లేదు. అప్పుడు అది డిఫెక్షన్ కాదు, అప్పుడు అది ఫిరాయింపు కాదు అని ఈ చట్టమే చెప్తుంది. అయితే ఇంకా ఒక లొసుగుంది. అందుకే అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ మనం మాట్లాడుకునే సందర్భానిది. అసలు ఒకరు పార్టీ మార్చారా లేదా, పార్టీ మార్చినందువల్ల అనర్హులు అవుతారా కాదా నిర్ణయించే సంపూర్ణ అధికారం శాసనసభలో అయితే స్పీకర్కు, శాసన మండలిలో అయితే చైర్మన్కు మాత్రమే ఉంటుంది. మరెవరికి ఆ అధికారం లేదు. మరి దేశంలో ఏ అధికారిక నిర్ణయమైన న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, న్యాయస్థానాలలో సమీక్ష జరుగుతుంది కదా, జ్యుడిషియల్ రివ్యూ అంటారు కదా, దీనికి లేదా అని వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఇటువంటి ఫిరాయింపుల కేసులు అనేకం వచ్చాయి 1985 చట్టం తర్వాత. ఆ సందర్భంలో 1992లో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం సరైందా కదా కోర్టు సమీక్షించవచ్చు, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది అన్ని పార్టీలకు ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చింది. స్పీకర్ రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా ఆ అనర్హత పిటిషన్ మీద కూర్చోవచ్చు, ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండొచ్చు. తాత్సారం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చు. తెలంగాణ శాసనసభలోనే 5 సంవత్సరాల పాటు అనర్హత పిటిషన్ మీద ఏ నిర్ణయము తీసుకోకుండా స్పీకర్ అట్లా కూర్చున్న ఉదాహరణ ఉంది. దాని దగ్గర కూడా వద్దాం. ఈ లొసుగును వాడుకుని స్పీకర్ సాధారణంగా ఒక అధికార పక్షానికే చెంది ఉంటారు. తటస్థులుగా ఉండాలి అని కాగితం మీద ఉంటుంది, ఎప్పుడూ తటస్థులుగా ఉండరు. అందువల్ల అధికార పక్షానికి మేలు చేకూర్చే, ప్రయోజనం చేకూర్చే నిర్ణయమే తీసుకుంటారు. సభ్యుల అనర్హత మీద ప్రకటించవలసిన ఒక సందర్భం వస్తుంది, కానీ ఆలస్యం చేస్తారు, తాత్సారం చేస్తారు, అందువల్ల కొనసాగిస్తారు. మరొక లొసుగు కూడా ఉంది. అనర్హులుగా తేలిన తర్వాత కూడా, అనర్హులు అయ్యారు కాబట్టి ఆ సీటు ఖాళీ అవుతుంది కనుక ఉప ఎన్నికలు వస్తాయి. అనర్హులుగా తేలిన శాసనసభ్యులు ఉప ఎన్నికలో పోటీ చేయవచ్చునా లేదా అనే విషయంలో చట్టం నిషేధం విధించలేదు. అంటే వాళ్ళు మరుక్షణమే మళ్ళీ అదే పదవికి మళ్ళీ ఇంకో పార్టీ మీద పోటీ చేయవచ్చు, మళ్ళీ గెలవవచ్చు. ఫిరాయింపుల నిరోధ చట్టానికి ఉన్న కోరలన్నీ లోపల ఉన్న నిబంధనలే పీకేశాయి. సుప్రీంకోర్టు కనీసం 6 డజను సందర్భాలలో ఫిరాయింపుల నిరోధ చట్టం మీద వ్యాఖ్యలు చేసింది, కానీ ఇప్పటి వరకు అది మారకుండా ఉండిపోయింది. ఫిరాయింపులు ఎప్పుడూ ఉన్నాయి, ఫిరాయింపులు ఎప్పుడూ ఉంటాయి. అన్ని పార్టీలు ప్రోత్సహించాయి. ఏ పార్టీకి ఇందులో మినహాయింపు లేదు. తిలా పాపం తలా పిడికెడు అని ప్రతి ఒక్క పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోని సభ్యులను ఆకర్షించడానికి, ఆపరేషన్ ఆకర్షణ పేరు కూడా పెట్టారు దానికి, కొనివేయడానికి, వాళ్లకు మంత్రి పదవి ఆశలు చూపడానికి, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు ఆశలు చూపడానికి, లేదా నేరుగా డబ్బు ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు అన్ని పార్టీలు చేశాయి. ఆ పార్టీలు చేసే పనులను స్పీకర్లు తమ ఆలస్యం ద్వారా కొనసాగించారు. అంటే చట్టానికి తూట్లు పొడిచారు. ఫిరాయింపుల నిరోధ చట్టం 1985 పేరుకక్కడ కాగితం మీద ఉన్నది. దాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, తూట్లు పొడిచిన వాళ్ళు, ఆ చట్టం పనిచేయకుండా చేసిన వాళ్ళు స్పీకర్లే. లేదా అవతలి పార్టీలో చీలిక వచ్చే వరకు ఆగి ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించి, తెలంగాణలో 19 మంది ఉండేవారు, 3/2 వంతులు అంటే 12 అవుతుంది. కాబట్టి 12 మంది చేరే వరకు ఆగి అప్పటిదాకా నిర్ణయం తీసుకోకుండా కూర్చొని 12 మంది అయ్యారు కాబట్టి 3/2 వంతుల వాళ్ళు కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటారు, అవతలి పార్టీలోకి మారుతారు అని కూడా స్పీకర్లు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించిన, హర్షం ప్రకటించిన, చాలా చరిత్రాత్మకమైన తీర్పు వచ్చింది, తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మేము స్వాగతిస్తున్నాము, ఇటువంటి మాటలు మాట్లాడిన 2 ప్రతిపక్షాలు, కాంగ్రెస్ ఎట్లాగూ ఫిరాయింపులను ప్రోత్సహించింది, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది, రేపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ అనర్హత వేటు వేయవలసి వస్తుంది. ఇవాళ హర్షం ప్రకటించిన 2 పార్టీలు, భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, ఫిరాయింపుల విషయంలో వాటి చరిత్ర ఏమిటి కాస్త పరిశీలించి చూద్దాం. బీఆర్ఎస్ 2014-2018 కాలంలో 119 స్థానాలకు గాను 63 స్థానాలు గెలుచుకుంది. 63 అంటే బొటాబొటి. కాబట్టి అధికారాన్ని నిలుపుకోవడం కోసం, ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుకోవడం కోసం
తెలంగాణ ప్రయోజనాల కోసమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాము అని కాంగ్రెస్ నుంచి 12 మందిని, తెలుగుదేశం పార్టీ నుంచి 11 మందిని, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1 తమలోకి చేర్చుకున్నారు. అంటే నగ్నమైన ఫిరాయింపుకు భారత రాష్ట్ర సమితి ప్రోత్సహించింది. మా పార్టీ టికెట్ మీద గెలిచి అధికార పక్షంలో చేరారు కాబట్టి వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని పార్టీలు ఉత్తరాలు ఇస్తాయి. ఆ ఉత్తరాలను స్పీకర్ ఎస్ మధుసూదనాచారి గారు 5 సంవత్సరాల పాటు పరిశీలించనే లేదు. శాసనసభ కాలపరిమితే 5 సంవత్సరాలు. ఒకరు అనర్హుడిగా తేల్చినా అర్హుడిగా తేల్చినా వాళ్ళు ఉండేది 5 సంవత్సరాలే. అనర్హుడిగా తేల్చాలి అని ఉత్తరం వచ్చిన తర్వాత, లేఖ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు దాని మీద పెట్టుకొని కూర్చున్నారు. దీని మీద ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్ళాయి. హైకోర్టు 1992 సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించి స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేము, నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సమీక్షిస్తాము, ఆలస్యం చేసినా పర్వాలేదు అని అంది. ఇక్కడితో ఈ విచిత్రం అయిపోలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి అయ్యారు. 5 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగారు. ఆయన పేరుకు టీడీపీ సభ్యుడిగానే ఉంటారు. ఎందుకంటే పార్టీ మారాలని చెప్పుకుంటే అనర్హులు అవుతారు కనుక టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన సి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ మంత్రిగా కొనసాగారు. 5 సంవత్సరాల పాటు అనర్హులుగా ప్రకటించబడవలసిన వాళ్ళు, శాసన సభ్యత్వాన్ని కోల్పోవలసిన వాళ్ళు మంత్రులుగా కొనసాగారు. 2018 ఎన్నికలు వచ్చాయి. 2018 మధ్యంతర ఎన్నికల్లో 119 స్థానాలకు టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకుంది. నిజానికి చాలా ఆధిక్యత వచ్చింది. ఫిరాయింపులను ప్రోత్సహించనక్కర్లేదు. కానీ 12 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించడానికి ప్రోత్సహించారు. 12 మందిని ప్రోత్సహించిన సందర్భంలోనే మొత్తం వాళ్ళ సంఖ్య 19, 3/2 వంతులు 12 అవుతుంది. కాబట్టి 12 మందిని ఆకర్షించి ఇది 3/2 వంతులు కాబట్టి ఫిరాయింపుల నిరోధ చట్టం కిందికి రాదు అని చెల్లు చీటీ ఇచ్చేశారు. 2 టీడీపీ నుంచి ఫిరాయించడానికి ప్రోత్సహించారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. బీఎస్పీ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఏ ఇంద్రసేనారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. స్పీకర్గా ఉండిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని వర్తింపజేయడానికి, అనర్హత వేటు వేయడానికి నిరాకరించి తాత్సారం చేసి 4.5 సంవత్సరాల పాటు కొనసాగారు. ఇవాళ ఆశ్చర్యకరంగా అదే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి మారి వ్యవసాయ శాఖకు సలహాదారు అనే పదవి, క్యాబినెట్ పదవి అనుభవిస్తూ ఉన్నారు. ఆయన రేపు ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏమవుతారో తెలియదు. ఇది బీఆర్ఎస్ చరిత్ర కాగా బీజేపీ గత 6-7 సంవత్సరాల చరిత్రే చూస్తే ఎన్ని ఫిరాయింపులను ప్రోత్సహించిందంటే, ఫిరాయింపుల ద్వారా ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టిందంటే చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కర్ణాటకలో 2019లో, మధ్యప్రదేశ్లో 2020లో, గోవాలో 2017లో, 2019లో, మణిపూర్లో 2017 నుంచి 2020 వరకు, అరుణాచల్ ప్రదేశ్లో 2016లో, 2020లో, మహారాష్ట్రలో 2022లో, 2023లో, ఢిల్లీలో 2022లో, రాజస్థాన్లో 2020లో, పశ్చిమ బెంగాల్లో 2021లో భారతీయ జనతా పార్టీ వందలాది మంది ఫిరాయించడానికి ప్రోత్సహించింది. ఫిరాయింపుదారులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఫిరాయింపుదారుల మీద అనర్హత వేటు వేయకుండా స్పీకర్లు తాత్సారం చేశారు. వీటిలో మహారాష్ట్ర ఉదంతం చాలా ఆసక్తిదాయకమైనది, హాస్యాస్పదమైనది, విచిత్రమైనది. మహారాష్ట్రలో 56 మంది ఎంతో గెలిచిన శివసేన పార్టీని, అప్పటిదాకా అధికారం పంచుకున్న పార్టీని చీలదీసి కాంగ్రెస్ వైపు పోయిందని, కాంగ్రెస్తో కలిసి ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దాన్ని చీలదీసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గవర్నర్ అప్పటి వరకు ఉండిన ఐక్య సంఘటన ప్రభుత్వానికి ఆధిక్యత లేదు అని తప్పుడు నిర్ణయం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కారణమయ్యారు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యకరంగా గవర్నర్ చేసింది తప్పు అని ప్రకటించింది. గవర్నర్ చేసింది తప్పు అంటే ఈ ప్రభుత్వానికి అర్హత లేదు అని అర్థం, ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలి అని అర్థం. కానీ
ఫిరాయింపుదారుల ప్రభుత్వం కొనసాగవచ్చు అని కూడా ప్రకటించింది. గవర్నర్ చేసింది తప్పైతే ఫిరాయింపుదారులు కొనసాగడానికి వీల్లేదు. గవర్నర్ చేసింది రైట్ అయితేనే ఫిరాయింపుదారులు కొనసాగాలి. కానీ సుప్రీంకోర్టు ఇటువంటి ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చి మహారాష్ట్రలో ఫిరాయింపులను ప్రోత్సహించింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అందరూ ఆ తానులో ముక్కలే. ఎవరికి ఒక స్థిరమైన రాజకీయ విశ్వాసాలు, ఈ విశ్వాసాలకు కట్టుబడి ఉంటాము, ఈ విశ్వాసాలను అధికారం కోసం, పదవి కోసం, డబ్బు కోసం వదులుకోము అనే స్థిరత్వం ఏ ఒక్కరికి లేదు. అధికారం కోసం పార్టీలు మారడం, ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇచ్చేదాకా చూసి, జాబితా వచ్చేదాకా చూసి అప్పుడు మరొక పార్టీలోకి మారడం అంటే మన రాజకీయ నాయకులకు ఏ విశ్వాసాలు లేవు. అధికారం వస్తే, పదవి వస్తే, సంపద వస్తే ఎవరికైనా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈ వాస్తవాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు తెలంగాణలో 10 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటిస్తుందా? వెంటనే ఆ 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు అనర్హులైన వాళ్ళు ఏ టికెట్ మీద పోటీ చేస్తారు? లేదా ఆ స్థానాల్లో మరెవరైనా పోటీ చేస్తారా? ఆ పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ గెలిచి పార్టీ మారకుండా ఉంటారా? అన్నీ ప్రశ్నలే.